హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి చూడండి, పిల్లలకి స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అసలు వెళ్ళేటప్పుడు చూడండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసిపోయినా సామాన్లు. చూడండి, బట్టలన్నీ ఆరకేసిన, అట్లే వదిలేసిన, బయట బట్టలు కొన్నట్లే వదిలేసిన, ఇంట్లో బాసాలు అట్లే వదిలేసిన. టైం అయిపోయిండే, దన్న ఇక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినా. సో వంట వచ్చేసి పాలకూర ఫ్రై చేసుకున్నా. వాళ్ళు వచ్చేసి మటన్ తెచ్చుకున్నారన్నమాట, మటన్ చేసిన. ఇంకే టైం అయిపోయిండే, ఇంక ఎట్లా పడితే అట్లా వదిలేసిన. ఇప్పుడైతే ఒక్కొక్క పని ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఎండలు వెళ్ళేసి వచ్చినా కదా, వెళ్ళేసి రాగానే ఇవన్నీ పనులు చేయబుద్ది కాదు నాకు. రోజు వెళ్ళే ముందే కంప్లీట్ చేసేసుకొని వచ్చి చల్ల నీళ్ళు తాగి కూర్చుంటుండే. సో ఇప్పుడు ఈరోజు అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా పని ఉందన్నమాట. బాసలు తోముకోవాలి, ఆ బట్టలన్నీ మడత పెట్టుకోవాలి. చిందర వందర హాల్ కిచెన్ పెట్టిన ఊరికిన. ఇప్పుడు అయింది పని, 2 అవుతుంది. ఇప్పుడు ఫైనల్లీ ఈరోజు పనులు ఈ టైంకి అయినాయి, 2 గంటలకి. బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకున్నా, ఎక్కడ పెట్టేసుకోవాలి. కిచెన్లో కూడా అన్నీ క్లీన్ అయితే చేసుకున్నా. సో మొత్తం బాసలని దోముకున్నా అనమాట. అండ్ ఈరోజు గ్యాస్ కూడా గడిగేసుకున్నా. ఏమో మా అమ్మ దగ్గర ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, సడన్గా ఫోన్ చేసిన. మా మమ్మీ దగ్గర ఫోన్ మాట్లాడుకుంటే పనులు చేసుకుందాం. మార్నింగ్ చేయలేదన్నమాట, ఇంట్లో పనులు చేసుకోవడానికే నాకు టైం సరిపోలేదు కదా. ఇంకా మా అమ్మ దగ్గర మాట్లాడుకుంటుంటే టైం అయిపోతుందని చెప్పేసి వచ్చినాక చేద్దామని చెప్పేసి పనులు చేసుకుంటా మా అమ్మ కాల్ చేసిన. అయితే ఇవి ఉంటాయి కదా దీనిపై, ఇవి ఒకటి గలీజ్ అయింది అనమాట. ఈ 2 తీసేసి క్లీన్ చేద్దాం అనుకుంటా షింకులు వేసేసిన. సడన్గా నాకే తెలియకుండా గ్యాస్ని తోమేసిన, ఫోన్ మాట్లాడుకుంటా. ఈరోజు గ్యాస్ కూడా క్లీన్ అయిపోయింది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని పెట్టుకుంటా, కాకపోతే వారంకి ఒకసారి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. సో ఈరోజు అయిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. ఫోన్ మాట్లాడితే నేను ఏం చేస్తున్నా నాకే అర్థం కానట్టు అయిపోయింది మా అమ్మతో మాట్లాడుకుంటా. ఈ దోమలు చూడండి, పెట్టి చాలాసేపు అయింది, మర్చిపోయిన అసలుకి. దోమల్ది అయితే ఎన్ని దోమలు వచ్చినాయి, మస్తు దోమలు. నేను ఆల్రెడీ పడుకోబోయే ముందు ఆల్అౌట్ పెడతా. ఆల్అౌట్ అయితే అసలు ఏమీ పని చేయదు, అది పెట్టి కూడా వేస్ట్, ఒక్క దోమ కూడా సావద్దానికి. నేను మొత్తం వాష్రూమ్లో కూడా వెళ్ళి, కిచెన్లో ఇట్లా బట్టలు ఉంటాయి కదా, బట్టల మధ్యలో దుర్రింటాయి అనమాట. అన్నీ తీసి మరి మొత్తం అన్నిటిని చంపేసి మళ్ళీ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని, మళ్ళీ 1-2 వస్తుంటాయి కదా అని చెప్పేసి పెట్టుకొని పడుకుంటా. రోజు నైట్ 7 తెచ్చుకున్నా ఏమో, మార్నింగ్ అసలు నైట్ అంతా అసలు దోమల వల్ల నిద్రనే లేదు. నేను ఎన్నిసార్లు వేసిన అసలు నైట్ 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి, 12:30కు ఒకసారి లేచి దీనికి ఛార్జింగ్ పెట్టిన. నేను మొత్తం ఓపెన్ చేసుకుని ఆడ వాడుకుంటాం కదా, నెత్తికాడ పెట్టుకుంటాం అనమాట. వచ్చిన దోమలన్నీ ఆడ చచ్చిపోతాయి అని చెప్పేసి. అదేమో తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. అసలుకి ఎన్ని దోమలు, అసలు ఫుల్, అసలు నిద్రనే లేదు నైట్ అంతా. అసలుకి చాలాసార్లు మేలుకునేనైతే ఈ దోమలకి. వాళ్ళైతే దోమలు గోకుట అట్లే పడుకున్నది, కానీ నాకు దోమలకి నిద్ర పట్టదు. ఒకసారి 12 గంటలకేమో లేచి మళ్ళీ 7 దోమలు అని చెప్పేసి మళ్ళీ ఇల్లంతా కిచెన్ వాష్రూమ్లో అంతా పోయి మళ్ళీ 2-3 దోమలు కొట్టేసి వచ్చినాయి. ఇంకా అన్ని ఖతం అయిపోయినాయి, పండుకోవచ్చు మంచిగా అనుకుంటా కూడా ఎన్ని దోమలు అంటే అన్ని దోమలు. అందుకే ఈరోజు చాలాసేపు ఛార్జింగ్ పెట్టిన అనమాట. దీనికి తీసేది కూడా మర్చిపోయాను, ఇప్పుడు చూస్తున్నా. ఆ దోమలు 7 ఉన్నాయని చెప్పేసి నేను మస్తు మనసులో పెట్టుకున్నాను. నైట్ అంతా నిద్ర ఓనీలో కదా, ఎత్తికి సంపాలి ఈ దోమలని బాగా ఫిక్స్ అయిపోయి పొద్దున్న లేచి మొత్తం ఎతికితే 7 దొరికినాయి పిల్లల బట్టలు కదా. మార్నింగ్ వాళ్ళ స్కూల్ డ్రెస్లు వేసుకెళ్ళలేరు, కానీ వాళ్ళు ఈరోజు సివిల్ డ్రెస్ కదా. ఇట్లా డ్రెస్సెస్ ఓపెన్ చేస్తున్నా, ఇట్లా వస్తున్నాయి దోమలు. అసలుకి ఇట్లా 4-5 దోమలు కింద స్వెటర్ల కాడ, ఈ పేపర్లు ఇవన్నీ నా బట్టలు ఇట్లా తీస్తుంటే కూడా ఇట్లా వెళ్తూనే ఉన్నాయి 4 దోమలు. నేనేమో ఇన్ని దోమలు కొట్టేసే పండుకున్నా, ఇన్నిసార్లు వేసి దోమలు కొడుతున్నా, మళ్ళీ 7 వస్తున్నాయి నాయన అని చెప్పి పొద్దున పిల్లల బట్టలు తీస్తుంటే అందులోంచి వెళ్తున్నాయి దోమలు. అసలుకి బట్టలలోనే ఒక 15 వరకు కొట్టిండ పొద్దున. అన్ని దోమలు బట్టలలో, మా బ్లడ్ తాగి ఒక్కొక్కటి ఇంత ఉబ్బిపోయింది, అంత లావైనా. అసలు ఈ దోమలు నైట్ అంతా ఇద్దరినే పోనీలేవు. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఎత్తికి కొడతా కదా, ఇంక ఈ ప్లేస్లో కూర్చోవు. ఈరోజు వేరే ప్లేస్ని చూసుకుంటాయి, వేరే ప్లేస్లో కొడతా, నెక్స్ట్ వేరే ప్లేస్ను చూసుకుంటాయి. దోమలకి చూడండి ఎంత తెలుగు. కొట్టిన ప్లేస్లలో ఉంటలేవు, మళ్ళీ ఆడ వచ్చి కొడతారని చెప్పేసి. ఈ దోమల బ్యాట్ కూడా పెడతాం కదా, అసలు ఈ బ్యాట్కి పడవు, మహా అయితే 1-2 పడతాయి. మిగతా ఛార్జింగ్ వేస్ట్గా అయిపోతుంది, ఒక్క దోమ కూడా పడదు. మనమే ఎత్తికి కొట్టుకోవాలి. ఈ దోమల దగ్గర వస్తే కూడా షార్ట్ కొడుతుంది, అది మస్కిటో బ్యాట్ అని కూడా దానికి తెలుసు అనమాట. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన దీన్ని.
2-3 డేస్ నుంచి పెడుతున్నా. పెట్టిన ఫస్ట్ డే మస్తు దోమలు పడ్డాయి. నెక్స్ట్ కూడా ఛార్జింగ్ పెట్టేసి పెట్టుకొని పడుకుంటా. ఒక్కడే పడవు, మహా అయితే 1-2 పడతాయి. ఇంకా లైటింగ్కి వస్తాయేమో అనుకుంటాం కానీ రావు. దానికి అన్నీ తెలిసినట్టుంది, దోమల బ్యాటు షార్ట్ కొడుతుందని చెప్పేసి. దోమల వల్ల అయితే నిద్ర అయితే పట్టలేదు నాకైతే రాత్రి. టైం చూడండి 10 నిమిషాలు తక్కువ 4 అవుతుంది. ఇంకా ఈరోజు తిన్నికినే రాలేడు అనమాట. సో ఇప్పుడే కెమెరాలో చెక్ చేసిన, 2 కస్టమర్స్ ఏమో ఉన్నారు. సో కాల్ చేసి చెప్తా, పిల్లలకు కూడా స్కూల్ టైం అయింది కదా, అట్లే తీసుకొస్తాడేమో అని అడుగుతా. లేదు నువ్వేవో అంటే ఇంకా నేనే పోయి పిల్లలు తీసుకురావాలి. రోడ్ ఇంకా సరిగా చేసలేడు, ముందలంతా జేసీపీ లాగానే ఇక్కడ అంతా రాళ్ళు ఉన్నాయి. నేను ఎట్లనైనా పోయి వస్తాను కానీ పిల్లలు తీసుకొని వచ్చేటప్పుడు రాళ్ళు పోయి పగిలే పడతామేమో అని భయం వేస్తుంది. అందుకే అతను పంపిస్తున్నా. సో కాల్ అయితే వేస్తా, ఏమంటాడు. ఫోన్ అయితే వేసిన, పోయేసి వస్తా అని చెప్పి. సో ఇంకా తానే తీసుకొస్తాడు ఈరోజు కూడా. ఇప్పటిదాకా అన్నమే తినలే చూడండి. నేను టిఫిన్ చేసినాం అంతే, 2 దోశలు తిన్నాం, చాయలు తాగినాం. ఇప్పుడు వస్తే అన్నం తినాలి. లేవు, పోయి 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 పో పోయి పో. టాయిలెట్ నాపుకొని వచ్చింది. ఏదో ఒకటి ఆపుకొని వస్తుంటారని చాలాసార్లు చెప్పినా కదా. చూసిరా వాళ్ళు రాగిన సబ్బులు అది ఏందో మీ ఇద్దరికి అయితే ఒకటి 10 సార్లు చెప్పాలా. రోజు చెప్తూనే ఉన్నాం, మార్నింగ్ 2-3 టైమ్స్ చెప్పిన. వాడు సబ్బులు లేకపోతే ఈరోజు ఊరుకోడు తీసుకురాని. ఆయన ఇక ఇప్పుడు వచ్చిండు, డైరెక్ట్ పిల్లలు తీసుకొని వచ్చింటాడు, మర్చిపోయింటాడు. తిన్నికనే ఇప్పుడు వస్తుండు. సబ్బులు ఏం గుర్తుంటాయి వాడి దగ్గర, లొల్లి తినొప్పి సబ్బులు తేలేడంట నాన్న. తెచ్చిండా తేలేడు నాకు తెలియదు. ఇప్పుడే కదా మీరు అందరు కలిసిమెలిసి వస్తారు. నాన్న తిన్నికనే ఇప్పుడు వస్తుండ్రా, తిన్నికనే ఇప్పుడు వస్తుండ్రు. నీకు అంత ఇంపార్టెంట్ ఆరా సబ్బులు? ఒకటే పట్టినావు. నువ్వు చక్కపై కాళ్ళు కడుకో, చేతులు కడుకో, ఆ తర్వాత నిమ్మన్నా ముట్టు. ఇప్పుడు 5 years తర్వాత చేంజ్ చేసుకోమని వచ్చింది కదా, అప్డేట్ చేసుకోమని. ఇప్పుడు మళ్ళీ ఎన్ని ఇయర్స్కి వస్తుంది? అది పెద్దోడిదా? ఇద్దరిది ఒకటేసారి చేసినావా? పాతది చిన్నోడు. పాతది ఇప్పుడు ఎందుకు వచ్చిందే? 2022లో తీసింది. చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేసినావు సపరేట్గా. డబల్ అయింది. ఎందుకు ఇట్లా పడేస్తున్నావు ఇల్లంతా పేపర్లు? ఒక వాళ్ళు వచ్చిరైనా జియాలని ఇష్టం వచ్చిన ప్యాంట్లు ఇప్పిర్రు, ఉరికిర్రు. తిని ఇంకా పెట్టుకున్నాం, వాళ్ళు బాత్రూంలోకి పోయారు. 3 మొత్తం ఎవరెవరివి? మన ఇంటాదులయా? అడ్రస్ చేంజ్ చేసినావా? అడ్రస్ చేంజ్, వాడిది అప్డేట్. ఫస్ట్ నువ్వు చెడ్డేసుకో, చేతులు కడుక్కున్నావా మంచిగా? కప్పు కొడుకప్ప, చేతులు కడగకుండానే ఇగో విండుగాడివి. కొన్ని తిన్నాడు, కొన్ని పెట్టుకొచ్చిండు, ఇంటికి రాయని మేము తింటున్నాం. మధ్యాహ్నము వేడి అన్నము, వేడి కూర వేసుకొని వెళ్ళినా కదా. ఇంకేం బాగా ఎండకి వేడన్నం వేడి కూర కడుపులో బాగా నొప్పిలేసింది చిన్నడికి. మళ్ళీ ఐస్ క్రీమ్ ఇప్పించి, ఐస్ క్రీమ్ తినిపించి, మళ్ళీ ఇగో కొన్ని ఫ్రూట్స్ తినిపించి పంపించిన. అప్పుడు చల్లగైంది అనుకుంటా పోయిండు. నుంచి అన్నం కూర కొంచెం చల్ల చేసి తీసుకుపోవాలి, లేకపోతే మస్తు నొప్పి అన్నాడు. వేడి అన్నం కట్లయింది కదా మధ్యాహ్నం, కారం ఎక్కువైందా? లేకపోతే మటన్ తీసుకుపోయినా మీరు మటన్ తెలుసా? మధ్యాహ్నము స్కూల్ పోయిందండి. అన్నం తిని స్కూల్ పోయినా. అప్పుడు ఏమైంది తెలుసా? వచ్చినాక ఏమైందంటే కడుపున వచ్చింది. ఐస్ క్రీమ్ ఇచ్చినా కదా, తిన్నావు కదా. అది అట్లా కూడా కడుపున వస్తున్నా.
అయ్యేసరి కడుపు వచ్చిందా? నీ జిఏనే వచ్చింది. ఫస్ట్ సాలరీ నా జిఎస్ చెప్పురా, ఇంటికి పోదాం కూర్చోబెట్టుకొస్తానండి. వచ్చలేదు అన్నాడు. పిల్లలు నాన్ వెజ్ బంద్ చేస్తున్నారు కానీ ఇతని వారంకి ఒకసారి అయితే తెచ్చుకుంటుండ్రు. ఆ వారంకి ఒకసారి తెచ్చేది కూడా మాకేం వద్దు మమ్మీ అంటున్నారు. ఏం వద్దు అని అంటున్నారు. కానీ ఈరోజు పాలకూర వేసినా ఇంకా అది రసమే తీసుకోపోయినా, కానీ ముక్కలు వేసినా కూడా తిన్నారు ఆ పిల్లలు. బంద్ చేసే దాంట్లో బాగా ఉన్నారు. కానీ ఇతనే సడన్గా ఎగ్దం బంద్ చేస్తే ప్రోటీన్ ఉంటలేదు, అది ఉంటలేదు, మెల్లమెల్లగా బంద్ చేస్తా అంటాడు. వారకు ఒకసారి తెచ్చుకుంటాడు. వాళ్ళైతే రోజు గుడ్లే పెట్టంటాడు. చిన్నోడైతే గుడ్డు దోశనే కావాలా, టిఫిన్లకి దోశనే కావాలా, డిన్నర్కి లంచ్కి అన్నిటికీ దోశనే కావాలి. రసం ఒకటే వేసుకోపోయాడు మధ్యాహ్నం. పొద్దున్న నరసింహస్వామి కొడతాడు అదేంటి ఫోన్ బంద్ చేయి. ఇప్పుడు ఏం చెప్పినాం? పొద్దున ఏం చెప్పినాం? ఇంకా అన్నావు కదా, అనొద్దు మరి. ఇంకా చేసుకోవాలి. చీయ తినదు సరేనా? గుడ్డులు అయిపోయినాయి, నాన్న తెస్తారులే మళ్ళీ చేసి. కూడా బంద్, గుడ్లు కూడా బంద్. ఎవరు చెప్పింది? ఇంకా రాను. గుడ్లు తింటా, గుడ్లు బంద్ చేయరు. అన్నం తింటుందా? పాలకూర ఉంది కదా, పాలకూర అన్నం పెద్దాకి చేపెట్టా అంత మరి వండి కదా. గంట అట్లే మిగుతావు కదా, గంట అట్లే మిగుతావు. పిల్లలైతే చదువుకున్నారు అనమాట. అంటే ఇంకా వాళ్ళకైతే అన్నం అయితే వేసి తిరగెడతా. సో కర్రీస్ ఉన్నాయి, మటన్ కర్రీ ఉంది, నాకు కూడా పాలకూర ఉంది. ఇంకా వీళ్ళ కాడికి అంటే అన్నం ఒకటి కొంచెమే ఉంది. అన్నం అయితే పెట్టిన అనమాట, కర్రీస్ ఉన్నాయి కాబట్టి అన్నం అయితే వేస్తా వేడి. యాక్చువల్గా ఎండాకాలంలో వేడి అన్నము మధ్యాహ్నం వేడి తీసుకుపోయిండే. చిన్నోడికి కడుపు నచ్చిండే, చెప్పినా కదా ఐస్ క్రీమ్ తినిపించితే మళ్ళీ తగ్గిందని. సో ఇప్పుడు కూడా వేడినే ఉంది, కొద్దిసేపు చల్లగా వేసినాక తినిపిస్తా. ఎండాకాలం కూడా అన్నీ చల్లవే తినాలనిపిస్తుంది. చల్లగా వేసి అయితే అన్నం అయితే తినిపిస్తా. సో ఇంతే అనమాట ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.